హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు సో ఈ అకాడమిక్ ఇయర్కి 2024-2025 ఎవరైతే నీట్ 2024 రాసిన తర్వాత వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, సో ఆ కౌన్సిలింగ్లో కొత్తగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఎన్ని కాలేజెస్ అప్లికేషన్ పెట్టుకున్నాయి అంటే, ఇప్పుడు కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రావాలి అంటే సో ఎన్ఎంసి వాళ్ళ పర్మిషన్ అనేది ఉండాలి. సో అలా పర్మిషన్ కోసం ఎన్ని మెడికల్ కాలేజెస్ అప్లై చేసుకున్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో అనేదానికి సంబంధించి ఒక పీడిఎఫ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మనం ఆ పీడిఎఫ్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో 170 న్యూ మెడికల్ కాలేజెస్కి అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. అంటే టోటల్గా ఈ ఇయర్ 17,000 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది టోటల్ ఆల్ ఇండియా కౌంట్. సో అయితే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెరగనున్నాయి, ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పెరగనున్నాయి, అలాగే తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ రానున్నాయి, కొత్తగా ఎన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రానున్నాయి, సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, సో ఎవరికి ఎంత బెనిఫిట్ ఉంది అనే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఈ వీడియో మీకు కొంచెం ఈ లాస్ట్ 1 మంత్ ఫుల్ టెన్షన్లో ఉంటారు కదా, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో కొత్త కాలేజెస్ వస్తున్నాయి, సో ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అవుదాం, ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది ఈ ఇయరే అన్న కొత్తగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కొంచెం టెన్షన్ని రిలీఫ్ చేసినట్టు కూడా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా సో ఫస్ట్ నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎన్ని గవర్నమెంట్ రానున్నాయి, ఎన్ని ప్రైవేట్ రానున్నాయి అనే చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా కొత్త మెడికల్ కాలేజెస్ వచ్చేసి 7 రానున్నాయి. ఓకేనా, కొత్తగా 7 మెడికల్ కాలేజెస్ రానున్నాయి. ఇందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి 5, ప్రైవేట్ వచ్చేసి 2 మెడికల్ కాలేజెస్. సో ఫస్ట్ మనం గవర్నమెంట్ చూస్తే పులివెందలలో ఒక మెడికల్ కాలేజ్ రానుంది, అలాగే పాడేరులో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రానుంది, మదనపల్లిలో ఒకటి, అలాగే ఆదోనిలో ఒకటి, సో 5th మార్కాపురం ఒకటి. సో ఈ ప్లేసెస్లో కొత్త గవర్నమెంట్ రానున్నాయి. అలాగే ప్రైవేట్ వచ్చేసి 2 తిరుపతిలోనే, సో అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని, అలాగే ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని తిరుపతిలోనే రానున్నాయి. సో ఇది 5 గవర్నమెంట్, 2 ప్రైవేట్ అనేవి కొత్తగా రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో మనకైతే ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్స్ ఉంటాయి, ఒకటి ఏయూ రీజియన్, ఇంకొకటి ఎస్వీయూ రీజియన్. సో మనం లాస్ట్ ఇయర్ చూస్తే 5 మెడికల్ కాలేజెస్ కొత్తగా వచ్చాయి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా గవర్నమెంట్ 5 కొత్తగా వస్తున్నాయి, దాంతోపాటు ప్రైవేట్ అనేవి 2 ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. ఓకేనా, అయితే లాస్ట్ ఇయర్ ఏయూ రీజియన్లో ఎక్కువ కాలేజెస్ పెరిగాయి. సో కానీ ఈ ఇయర్ ఎస్వీయూ రీజియన్లో కొత్తగా కాలేజెస్ అనేవి ఎక్కువ వచ్చాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉంటాయి, ఏయూ రీజియన్ అండ్ ఎస్వీయూ రీజియన్. సో ఎవరైతే ఓల్డ్ డిస్టిక్ నేమ్స్ ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఈ 5 డిస్టిక్స్లో సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదువుంటే, సో ఒకవేళ మీరు నేను ఇప్పుడు చెప్పిన డిస్ట్రిక్ట్స్లో చదివింటే ఎస్వీయూ రీజియన్ కిందకి వస్తారు. అలా కాకుండా ఏయూ రీజియన్ మిగతా డిస్ట్రిక్ట్స్ అంటే ఏయూ రీజియన్ కిందకి వస్తాయి కదా, మీరు 6th నుంచి 12లో ఈ చెప్పిన 5 డిస్ట్రిక్ట్స్ కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఇయర్స్ చదివింటే ఏయూ రీజియన్ కిందకి వస్తారు. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్, ఎస్వీయూ రీజియన్ ఉంటుంది. సో 85% లోకల్ సీట్స్కి ఏయూ రీజియన్ వాళ్ళు ఏయూ రీజియన్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, ఎస్వీ రీజియన్ వాళ్ళు ఎస్వీ రీజియన్ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ ప్రకారం చూస్తే ఏయూ రీజియన్లో ఒక్క కాలేజ్ మాత్రమే పెరగనుంది ఈ ఇయర్. సో అది కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో 150 సీట్స్ రావచ్చు ఆ కాలేజ్కి. సో కాబట్టి ఏయూ రీజియన్లో 150 సీట్స్ అనేవి పెరగనున్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్వీయూ రీజియన్లో ఈసారి చూస్తే మనం 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేవి కొత్తగా రాబోతున్నాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. సో టోటల్గా 600 సీట్స్, ఇవి టోటల్లీ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రానున్నాయి. ఈ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 150 సీట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కొక్క కాలేజ్లో. సో కాబట్టి 300 సీట్స్. సో టోటల్గా ఎస్వీయూ రీజియన్లో వచ్చేసి 900 సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏయూ రీజియన్ వచ్చేసి 150 సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ కొత్త మెడికల్ కాలేజ్ చెప్పాను కదా, 7 కొత్తగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయని. ఈ కొత్తగా ఉన్న 7 మెడికల్ కాలేజెసే కాకుండా ఆల్రెడీ ఉన్న ఒక 5 ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో కూడా సీట్స్ పెరగనున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కొత్తగా మెడికల్ కాలేజెస్, అవి 2024లోనే కొత్తగా వచ్చేవి. అలా కాకుండా ప్రీవియస్ ఇయర్స్లోనే కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో కూడా సీట్స్ పెరగనున్నాయి.
సో అలా ఒక 5 కాలేజెస్లో, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో ఒక 50 సీట్స్ పెరగచ్చు, అలాగే ఏసీఎస్ఆర్ నెల్లూరులో ఒక 25 సీట్స్ పెరగచ్చు, అలాగే శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 25 సీట్స్ పెరగచ్చు, అలాగే కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సో 50 సీట్స్ పెరగచ్చు. సో అది అంత షూర్గా చెప్పలేను, ఇప్పుడు పైన ఉన్న 3 కాలేజ్కి అయితే షూర్గా చెప్పచ్చు. కానీ సో ఈ కోనసీమలో 50 సీట్స్ పెరగచ్చు, అలాగే విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కూడా ఒక 50 సీట్స్ పెరగచ్చు. సో లాస్ట్ 2 కాలేజ్ షూర్గా చెప్పలేను. ఆ పైన ఉన్న 3 కాలేజెస్కి మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంది సీట్స్ అనేవి ఇన్ని పెరగబోతున్నాయని. సో ఇది ఓల్డ్గా ఉన్న కాలేజెస్లో కూడా సీట్స్ పెరగనున్నాయి. సో అలాగే కొత్త కాలేజ్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నెక్స్ట్ మనం తెలంగాణ గురించి చెప్పుకుందాం. సో తెలంగాణలో ఈ ఇయర్ కూడా 8 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రానున్నాయి. అలాగే గవర్నమెంట్ కాలేజెస్తో పాటు 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా రానున్నాయి. ఓకేనా. సో ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడెక్కడంటే ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబ ఒకటి, మెదక్లో ఒకటి, ములుగులో ఒకటి, అలాగే షాద్నగర్లో ఒకటి, అలాగే వరంగల్ డిస్టిక్ నర్సంపేటలో ఒకటి, అండ్ నెక్స్ట్ మల్కాజ్గిరిలో ఒకటి, యాదగిరిలో ఒకటి, నారాయణపేట ఒకటి. సో ఇప్పుడు నేను చెప్పిన మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 8. అలాగే నెక్స్ట్ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి సిఎస్ఐటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిజామాబాద్లో ఒకటి, నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ జాఫర్గూడలో ఒకటి, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో పటాన్ చెరువులో. సో ఈ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ రానున్నాయి. కొత్తగా తెలంగాణలో ఈసారి కూడా 11 మెడికల్ కాలేజెస్. సో ఎవ్రీ డిస్టిక్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ధ్యేయంతో తెలంగాణలో అయితే ప్రతి డిస్టిక్స్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టడానికి అయితే అనుకున్నారు. సో దానిలో భాగంగా ఈ ఇయర్ కూడా 8 న్యూ గవర్నమెంట్ వస్తున్నాయి. అలాగే దాంతోపాటు అడిషనల్గా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే వస్తున్నాయి. అయితే తెలంగాణలో మనం ఎన్ని మెడికల్ సీట్స్ పెరగడానికే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 8 గవర్నమెంట్ కాబట్టి ఒక్కొక్క గవర్నమెంట్లో 100 సీట్స్ పెరగచ్చు. సో ప్రీవియస్ ఇయర్ మనకి ఒక్కొక్క తెలంగాణలో ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ గ్రాండ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా అలానే అనుకుంటే 8 గవర్నమెంట్ కాబట్టి 100 సీట్స్, 800 సీట్స్. అలాగే 3 ప్రైవేట్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 150 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 450 సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా తెలంగాణలో 1250 సీట్స్ అనేవి పెరగచ్చు. ఓకేనా. సో న్యూ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది తెలంగాణలో ఆల్రెడీ ఉన్న కాలేజెస్లో అంటే ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కాలేజ్లో సీట్స్ పెరగడానికి సో అప్లికేషన్స్ ఏవి లేనట్టయితే తెలుస్తుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే 5 కాలేజెస్ ఓల్డ్ కాలేజ్లో కూడా సీట్స్ పెరగడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. తెలంగాణలో అవేం లేనట్టు తెలుస్తుంది. సో ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఈ కొత్త మెడికల్ కాలేజెస్కి తెలంగాణ స్టేట్లో తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే సో ఇవి కొత్తగా రాబోతున్నాయి కాబట్టి ఆఫ్టర్ 2014 కాబట్టి. సో ఇది టోటల్గా మీకు ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో చాలా సీట్స్ అయితే పెరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో సో 1050 సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఏయుఎస్వి రీజన్ కలిపి. తెలంగాణలో 1250 సీట్స్ అయితే పెరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో అలాగే ఓల్డ్ ఎగ్జిస్టింగ్ కాలేజ్లో కూడా సీట్స్ పెరుగుతున్నాయి. సో ఇది ఇంకొంచెం గట్టిగా చదవండి. ఇది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ని ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సో కొంచెం బాగా చదివితే కొత్త మెడికల్ కాలేజ్ వస్తున్నాయి కాబట్టి అది కూడా మీకు బెనిఫిట్ అయ్యి ఎంబీబీఎస్ కాలేజ్లో సీట్ అనేది తెచ్చుకుంటారు. సో ఇది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. మీకు నీట్ ఎగ్జామ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ మెడికల్ కాలేజీలో అడుగు పెట్టేంత వరకు సో ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే మీకు వస్తుంది. సో మీరు మన ఛానల్ని ట్రస్ట్ చేస్తే చాలు, ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో అయితే వస్తుంది. సో మీరు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే, కరెక్ట్ టైంకి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.